అది చందమామ చందమామేది అది. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా హెల్దీ రెసిపీస్ అంటూ డైట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నాను కదా. ఫుడ్ ఇంటర్నల్ కేర్ తీసుకుంటే అఫ్ కోర్స్ మనం కొంచెం వెయిట్ లాస్ అవుతాము అండ్ కరెక్ట్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి స్కిన్ అండ్ హెయిర్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఇంటర్నల్ కేర్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్టర్నల్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోనా టాక్ అబౌట్ మై స్కిన్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ వితౌట్ ఎనీ కెమికల్స్. ఈ రొటీన్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, బికాస్ ఇంకొన్ని డేస్ లో ఉగాది వస్తుంది కదా, మీరు ఇది ఫాలో అవ్వచ్చు వితౌట్ ఎనీ హజిల్, బికాస్ మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయము కాబట్టి. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ యా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఇంట్లో ఒక్క పడుకున్నప్పుడు ఎగొచ్చాను నేను పడుకుంటే కాలుతో బ్యాగ్ పడుకుంటుంది. థైరాయిడ్ చెక్ చేయించుకో. దీనికి పురుగు పట్టేసింది నాన్న. వైట్ మందారం అది. ఈ రెడ్ కలర్ మందారం, ఈ చెట్టుకో స్టోరీ అని తెలుసా? అంతేనండి. గోపి హ్యాస్ సమ్ మ్యాజికల్ పవర్స్ బికాస్ హీ వాజ్ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. గోపి నోస్ ఎవ్రీథింగ్. సన్నజాజులో విరజాజులో ఇవి. దీనికి కూడా పూలు వస్తాయి నాన్న కొన్ని రోజులైతే. అదేంటక్క స్కిన్ అండ్ హెయిర్ కేర్ అన్నావు కానీ దాని గురించి ఏం మాట్లాడలేదు అనుకుంటున్నారా? నేను దేనికది సెపరేట్ వీడియో లాగా పోస్ట్ చేద్దామని అనుకుంటాను, కానీ నిజం చెప్పాలంటే అస్సలు టైం సరిపోవట్లేదు. నాకు ఈ వ్లాగ్స్ ఎడిట్ చేసేసరికి టైం అంతా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఇలా వ్లాగ్స్ లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. బట్ మీరు చెప్పండి, ఇన్ కేస్ మీకు సెపరేట్ వీడియో కావాలి అనుకుంటే గనక, ప్లస్ వీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్, వీఆర్ కమింగ్ అప్ విత్ అ న్యూ ఐడియా. అది ఏంటి అనేది వీలైతే నేను నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను, బికాస్ వీఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ ఇట్. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్ గా మీతో షేర్ చేస్తాను. సరే, ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చూసారు కదా, మంచిగా పొద్దున్నే లేచాము అరౌండ్ 5:30. సేపు అలా డాబా మీద టైం స్పెండ్ చేసి మంచిగా మొక్కలకి నీళ్ళవి వేసి కొన్ని పూలు వస్తేను కట్ చేసుకొని కిందకి వచ్చేసాము. ఇంకా తర్వాత నార్మలే, నా డైలీ చోర్స్ ఉంటూనే ఉంటుంది కదా. ఈ రోజు మార్నింగ్ టిఫిన్ లోకి లక్కీగా కొబ్బరికాయలు కనిపించాయండి చాలా రోజుల తర్వాత. మంచిగా టిఫిన్ లోకి కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను. ఇంకా అలానే మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఈ పపాయ తీసుకొచ్చాను, కాకపోతే అది కొంచెం రాగా ఉందని చెప్పేసి ఒక 2-3 డేస్ అలా పక్కకు పెట్టేశాను అనమాట. ఇప్పుడు అది మంచిగా మగ్గిపోయింది. సో మా హస్బెండ్ పీల్ ఆఫ్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడైతే నేను అది మిక్సీ పట్టేస్తున్నా. నాకు తెలిసినంత వరకు లాస్ట్ వీడియోస్ లో షేర్ చేసినట్టున్నాను, ఇలా మా డైట్ లోని జ్యూసెస్ యాడ్ చేసాము అని. మొన్న క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేశాను. ఇంకా ఈ రోజు అయితే పపాయ ఉంది కాబట్టి హాఫ్ పపాయ జ్యూస్ చేసేసి రిమైనింగ్ హాఫ్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నాకు నెక్స్ట్ 2 డేస్ వరకు సరిపోతుంది జ్యూసెస్ కి. సో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పడితే పపాయ జ్యూస్ రెడీ. ఇదైతే నేను పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేయనండి, డైరెక్ట్ గా అలానే ఇచ్చేస్తాను. ఇదిగోండి, ఇంక ఇక్కడతో మార్నింగ్ టిఫిన్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ కి ఏం కుక్ చేస్తున్నానో చూపిస్తాను. ఈ రోజు నా స్టైల్ ఆఫ్ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది షేర్ చేస్తా. ఫస్ట్ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లోని నీట్ గా వాష్ చేసి పెట్టిన చికెన్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అలానే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది స్కిప్ చేయొద్దండి, పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తేనే ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఉంటుంది, ఇంకా అలానే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా పెప్పర్ పౌడర్ తో పాటు కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి. మినిమం ఒక 30 minutes అయినా మ్యారినేట్ చేసుకోండి. లేదు మాకు టైం ఉంది అనుకుంటే అట్లీస్ట్ ఒక 1-2 hours అయినా మ్యారినేట్ చేసినా బాగుంటుంది.
ఇంకా చికెన్ మ్యారినేట్ అయ్యే లోపు ఇక్కడ టొమాటో రసం ప్రిపేర్ చేస్తున్నాను. ఏమైందంటే నేను చింతపండు అది తినకూడదు కాబట్టి మా అత్తగారికి కూడా పాపం రసం అది చేయట్లేదు. లైన్ గా ఒక 1 వీక్ చూసారు రసం పెడతానా లేదా అని. పెట్టకపోయేసరికి ఇంకా డైరెక్ట్ గా చెప్పేశారు, పాప ఈ రోజు రసం చెయ్యమ్మా అని. ఓకే, వై నాట్, ఎందుకు చేయను, చేస్తానని చెప్పేసి తనకు ఒక్కదానికే సెపరేట్ గా కాదు అందరికీ కలిపి చింతపండు లేకుండా టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీతో కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక 2-3 టొమాటోస్ ని పీసెస్ గా కట్ చేసి అందులోనే రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసి మెత్తగా మెదిపేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఇంకా అలానే కరివేపాకు, కొత్తిమీరతో పాటు రసం పౌడర్ తో పాటు కొంచెం పంచదార యాడ్ చేశాను. మీరు పంచదార ప్లేస్ లో బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఉడకాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. రసం మరిగే లోపు ఇక్కడైతే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు ఇంకా పాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు టొమాటో రసం అయితే బాగా ఉడుకుతుంది. ఇంకొక 5 minutes లో స్టవ్ బంద్ చేసేస్తాము అనగా ఇందులోని మ్యాంగో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చింతపండు, నిమ్మకాయ రసం లాంటివి ఏవి యాడ్ చేయట్లేదు కాబట్టి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ మ్యాంగో పౌడర్. మేము తక్కువ పులుపు తింటున్నాం కాబట్టి నేను జస్ట్ ఒక 1 tablespoon మ్యాంగో పౌడర్ వేసాను ఈ మొత్తం రసానికి కలిపి. మీరు పులుపు ఎక్కువ తింటారు అనుకుంటే కనుక ఒక 2 tablespoons వరకు మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాంగో పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 minutes బాయిల్ చేసుకోవాలి. వన్స్ అదంతా బాగా బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అంతా వేగిన తర్వాత ఇంగువ కూడా వేసి ఇంకా ఈ తాలింపుని రసంలో యాడ్ చేసేసుకోవడమే. అంతే, వేడి వేడి టొమాటో రసం రెడీ. చాలా బాగుంటుందండి, ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి. ఇంకా అలా మా అత్తగారిని డిసప్పాయింట్ చేయకుండా సింపుల్ గా టొమాటో రసం అయితే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇంకా చికెన్ ఫ్రై విషయానికి వస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలా దగ్గరికి అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. చికెన్ లో నుంచి వాటర్ ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes కే మంచిగా రిలీజ్ అయిపోతుంది. చికెన్ లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది, దాంతోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ అయితే చికెన్ ఆల్మోస్ట్ ఒక 80 to 90% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇందాక మ్యారినేషన్ లో మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం కదా, దాన్ని బట్టి చూసుకొని కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కారం వేసిన తర్వాత ఇంకొక 5 to 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో మీరు కావాలనుకుంటే ఫ్రై చేసి పెట్టిన క్యాష్యూస్ లేదా కరివేపాకు, కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంకా సింపుల్ గా ఇలా సర్వ్ చేసేసాను అనమాట. చూసారు కదా, వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ రెండిటి కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సరే, ప్రస్తుతానికి మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది. వీడియో స్టార్టింగ్ లో స్కిన్ అండ్ హెయిర్ కేర్ గురించి మాట్లాడతానని చెప్పి ఇప్పుడు దాకా దాని గురించి ఏం చెప్పలేదేంటా అని చూస్తున్నారా? సరే, ఇంకా లేట్ చేయకుండా స్కిన్ అండ్ హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కమింగ్ టు స్కిన్ కేర్, నేను ఇందాక పపాయ జ్యూస్ చేశాను కదా, సేమ్ అదే పపాయ జ్యూస్ తోని స్క్రబ్ ఇంకా అలానే ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ స్క్రబ్ కోసం పపాయ జ్యూస్ లోని కొంచెం పంచదార యాడ్ చేసుకోవాలి. అంతే అండి, స్క్రబ్ రెడీ. అదేంటి ఇదేం స్క్రబ్ అనుకుంటున్నారా? కానీ దాని రిజల్ట్స్ మీకు చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోని 1 tablespoon వరకు ముల్తానీ మట్టి తీసుకున్నాను. అందులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు పపాయ జ్యూస్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. అంతే, ఫేస్ ప్యాక్ కూడా రెడీ.
అదేంటక్క ఇంత సింపుల్ గా చెప్తున్నావు, మేమేమో ఏవేవో ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి అది కలిపి ఇది కలిపి మొత్తానికి ఏదో ఫేస్ ప్యాక్లు వేస్తున్నాం, కానీ ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోనే మంచి రిజల్ట్ వచ్చేస్తుందా అంటే వస్తుందండి. మనం ఏది ఎలా యూస్ చేయాలో, దేంతో ఏది మిక్స్ చేయాలో కరెక్ట్ గా చేస్తే గనుక ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు ఇదే ఫేస్ ప్యాక్ లో ముల్తాని మట్టి ప్లేస్ లో శనగపిండి వేసి చూడండి, మీకు అంత రిజల్ట్ ఉండదు. నిజంగా చెప్తున్నాను కదా, అంత రిజల్ట్ ఏం అనిపించదు. అందుకనే నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ప్రస్తుతానికి నా ఫేస్ మీద రిజల్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్క్రబ్ ని అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా స్క్రబ్ చేశాను. స్క్రబ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు అలానే ఉంచేసి ఆ తర్వాత ఒక క్లాత్ హెల్ప్ తోని మొత్తం ఆ స్క్రబ్ అంతా కూడా రిమూవ్ చేసేసాను. ఇలా క్లాత్ తో రిమూవ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 80 to 90% వరకు రిమూవ్ అయిపోతాయి. మీరు ఇక్కడే రిజల్ట్ చూడొచ్చు, నా ఫేస్ ఎంత మంచిగా గ్లో అవుతుంది అని. మొత్తం మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచి గ్లో వస్తుంది అనమాట. సో వన్స్ స్క్రబ్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ప్యాక్ అప్లై చేసుకోవాలి. ప్యాక్ అప్లై చేసి అది మంచిగా డ్రై అయినంత వరకు, ఆల్మోస్ట్ ఒక 80% డ్రై అయినంత వరకు ఉంచుకొని ఫేస్ వాష్ చేసేటప్పుడు స్క్రబ్ చేసుకుంటూ గనక చేస్తే రిమైనింగ్ డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి. ఇంతకీ ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది అన్నది వీడియో లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడైతే మనం స్కిన్ కేర్ లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ పపాయ. అది స్కిన్ కి అప్లై చేసుకుంటే గనక ఫేస్ ని మంచిగా ఎక్స్పోలియేట్ చేస్తుంది, బ్రైటన్ చేస్తుంది, ఇంకా అలానే మంచి మాయిశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది స్కిన్ కి. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్. షుగర్ ని ఇక్కడ మనం స్క్రబ్ లో యూజ్ చేసాం కాబట్టి మనం స్క్రబ్ చేసేటప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేస్తుంది, ఇంకా అలానే స్కిన్ ని మంచి స్మూత్నింగ్ గా పెడుతుంది. మెయిన్ గా స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా అలానే న్యాచురల్ గ్లోని ఇస్తుంది అనమాట. మీరు ఇందాక నేను స్క్రబ్ చేసేటప్పుడే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి మనం ఫేస్ ప్యాక్ లో యూజ్ చేసాము, అందువల్ల ఫేస్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ని అబ్జర్వ్ చేసుకోవడంతో పాటు స్కిన్ ని క్లెన్స్ చేస్తుంది, ఇంకా అలానే యాక్నీని, బ్లెమిషెస్ ని రెడ్యూస్ చేస్తుంది. మెయిన్ గా స్కిన్ బ్రైట్నింగ్ చేయడంతో పాటు స్కిన్ యొక్క కాంప్లెక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్కిన్ కేర్ విచ్ వీ హ్యావ్ యూస్డ్. మనం ఏవి యూజ్ చేసాం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మూవింగ్ ఆన్ టు హెయిర్ కేర్. ఇది ఒక స్ప్రే టైప్ లో ఉంటుంది, కానీ 2 డిఫరెంట్ వేస్ లో యూజ్ చేయొచ్చు. ఎలాగా ఏంటి అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ ఒక బౌల్లోని 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక గుప్పెడు కరివేపాకులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు, బాయిల్ చేస్తే గనక జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. మరీ అలా జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కాదు, జస్ట్ అలా బాయిల్ అయ్యి ఒక పొంగు వచ్చిన తర్వాత వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అది కొంచెం చల్లారిన తర్వాత స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవడమే. హెయిర్ స్ప్రే అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి చెప్తాను. 2 వేస్ లో అని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ఒక స్ప్రే బాటిల్లో వేసి తలకు స్నానం చేసి ఒక 1-2 అవర్స్ ముందు హెయిర్ కి మంచిగా స్ప్రే చేసేసుకొని అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటైనా అలా ఉంచి ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. కాదు మాకంత టైం లేదు అనుకుంటే గనక ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ స్టెప్ యూజ్ చేయండి. అదేంటంటే మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూని డైల్యూట్ చేయడానికి వాటర్లో మిక్స్ చేస్తూ ఉంటాం కదా. సో ప్లెయిన్ వాటర్ కాకుండా ఈ వాటర్లో షాంపూని డైల్యూట్ చేసుకోండి, అంతే. ఎంత వాటర్ కావాలో అంత తీసుకొని అందులోని షాంపూ యాడ్ చేసుకొని మిక్స్ చేసి మంచిగా హెయిర్ వాష్ చేసేసుకోవడమే. చేయడం వల్ల హెయిర్ చాలా స్మూత్ గా సిల్కీగా ఉంటుంది అనమాట. కాకపోతే ఫర్ బెటర్ రిజల్ట్స్ నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ యూజ్ చేయండి. ఎప్పుడైనా మీకు టైం లేదు, క్విక్ గా చేసుకోవాలి అనుకుంటే కనుక సెకండ్ మెథడ్ పర్వాలేదు, కానీ వీలైనంత వరకు నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంతకీ దీని యొక్క యూజ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకోలేదు కదా. ఇందులో కెమికల్స్ ఏమి మనం యాడ్ చేయలేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవండి. ఇన్ కేస్ మీకు మైగ్రేన్ హెడేక్ లాంటివి ఏవైనా ఉంటే గనుక ఈ వాటర్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక ½ అవర్ హెయిర్ మీద ఉంచుకొని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని యొక్క బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ సెకండ్, రూట్స్ ని స్ట్రెంథెన్ చేసి హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. స్కాల్ప్ ని కూడా క్లెన్స్ చేస్తుంది అనమాట. హెయిర్ రూట్స్ నుంచి స్ట్రెంథెన్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ అంతా కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెయిర్ కేర్. అండ్ ఇప్పటి వరకు మీరు స్కిన్ అండ్ హెయిర్ కేర్ గురించి చూసారు కదా. స్కిన్ కేర్ గురించి చెప్తానండి. అది ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తుంది, మంచిగా ట్రై చేయండి. వేరాస్ హెయిర్ కేర్ విషయానికి వస్తే అది ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఉన్న పలంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోవాలి అనుకుంటే గనక యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉండవు. కానీ ఐఎమ్ ష్యూర్ దట్
కనుక ఇది కంటిన్యూస్గా ఒక 1 month యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క రిజల్ట్ లైఫ్ లాంగ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కెమికల్స్ వాటిలాగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేసి ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే కెమికల్సే యూస్ చేయండి. లేదు మాకు న్యాచురల్గా కావాలనుకుంటే కనుక ఈ ప్రాసెస్ ట్రై చేస్తే బెటర్. నేను ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టి వీడియోలో షేర్ చేశా. మరి ఇంకెందుకు లేట్, చూసారు కదా స్కిన్ అండ్ హెయిర్ కేర్ గురించి. మంచిగా ఉగాది వస్తుంది కాబట్టి సెల్ఫ్ కేర్ తీసుకోండి. మంచిగా మీకు మీరు ప్యాంపర్ చేసుకొని ఉగాదికి మంచి గ్లోయింగ్ స్కిన్తో ఉండండి. యాక్చువల్గా ఈ వీడియో నెక్స్ట్ వీక్ పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ముందుగానే షేర్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అలానే ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. సో దట్ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.